వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. నా కృప నిన్ను విడిచిపోదు. ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయము ఇశ్రాయేలీలు దేవునికి దూరమైపోయి శత్రువుల బారిలో పడిపోయి, ఇక దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు మమ్మలను విడిచిపెట్టాడేమో అనే దిగులులో బాధలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి ప్రేమ, దయ, కృప కలిగి ఉంటాడో, ఎలాంటి నెమ్మది, ఆదరణ ఇస్తాడో ఈ అధ్యాయం అంతా మనకు కనపడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్ని పోయినా కూడా పోనిది ఒకటే, అది దేవుని కృప. నువ్వు ఎన్ని దూరం చేసుకొని ఎన్ని నష్టపోయినా దేవుని కృప ఉంటే అన్నీ మళ్ళీ దేవుడు నీకు తిరిగి వస్తాయి. అలాగే చేస్తాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నీ జీవితంలో అంతము వరకు ఉండేది కృప మాత్రమే. ఈ కృప నిన్ను విడిచిపోదు. దేవుని యొక్క కృప ఎంత గొప్పదో. అర్హత లేని మనకి అన్ని ఇవ్వటమే కృప. అర్హత లేనప్పటికీ కూడా హెచ్చించటమే కృప. ఎలాంటి యోగ్యత లేకపోయినా దేవుడు ప్రేమను, దయను చూపించటమే కృప. ఇలాంటి కృప నిన్ను ఏమాత్రము కూడా విడిచిపోదు. నువ్వు ధైర్యంగా ఉండు. విడిచిపోతున్న పరిస్థితులను, విడిచిపెట్టి వెళ్ళిపోతున్న మనుషులను చూసి బాధపడొద్దు. దేవుని కృప నిన్ను విడిచిపోదు అనే ఆ గొప్ప ధైర్యంతో ఉండు. దేవుని కృప మనతో ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే, అపోస్తల కార్యముల గ్రంథం 15:11 ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని. మొట్టమొదట దేవుని కృప వలన మనకు కలిగేది రక్షణ. ఆయన ఆత్మను రక్షిస్తాడు, పరిస్థితుల నుంచి రక్షిస్తాడు, కష్టాల నుంచి, ప్రమాదాల నుంచి దేవుడు రక్షిస్తాడు. ఈ దినం బయలుదేరి వెళ్తున్నావు, దేవుని కృపను తోడుగా చేసుకొని వెళ్ళు, నీకు రక్షణ లభిస్తుంది. ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ఎంతో మంది శత్రువులు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అయితే దేవుని కృప నీకు కవచముగా, కంచెగా ఉంటుంది, రక్షణనిస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే కృప ద్వారా మనకేం కలుగుతుంది? అపోస్తల కార్యముల గ్రంథం 18:27 అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసను. రెండవది కృపచేత, కృప వలన, కృప ద్వారా మనకు కలిగేది సహాయము. కృప ఉన్నప్పుడు అన్ని సహాయాలు మనకు లభిస్తాయి. కాబట్టి ఈ దినాన దేవుని కృప నీకుంది. ఆయన సహాయం చేస్తాడు. ఈరోజు నీ పని విషయంలో సహాయం చేస్తాడు, నీ పరీక్ష విషయంలో సహాయం చేస్తాడు, నీ ఉద్యోగ విషయంలో సహాయం చేస్తాడు, నీ ఆరోగ్య విషయంలో సహాయం చేస్తాడు, ఆర్థిక పరిస్థితుల విషయంలో సహాయం చేస్తాడు. దేవుని కృప నీకుంది కాబట్టి ఏ సహాయం కావాలో ఈరోజు నువ్వు తప్పకుండా అది పొందుతావు. మూడవదిగా మనం చూసినట్లయితే 2వ దశలోనిక 2:16 మధ్యలో మాట, కృపచేత నిత్యమైన ఆదరణ. మూడవది, కృప అనేది ఆదరణ కలిగిస్తుంది. మన జీవితంలో దైనందికంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము సంతోషించే క్షణాల కన్నా బాధపడే సమయమే ఎక్కువ ఉంటుంది. ఆనందించే సమయం కన్నా దుఃఖపడి భయపడిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కృప అనేది మనకు ఆదరణ ఇస్తుంది. దుఃఖంలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, ఒంటరితనంలో ఉన్నావు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నావు, అన్నీ పోగొట్టుకుంటున్నావు, ప్రయత్నం చేస్తున్నావు కానీ
ఫలితం రావట్లేదు. ఇలాంటి సమయంలో మనుషులు నిన్ను నిందించవచ్చు, నీ వాళ్ళే నిన్ను ఎగతాళి చేయొచ్చు, కానీ దేవుని కృప నిన్ను ఆదరిస్తుంది. ఇది మూడవది. నాలుగవదిగా చూస్తే 2 తిమోతి 2:1, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. తిమోతికి రాస్తూ పౌలు చెప్తున్నాడు, యవనస్తుడైన తిమోతి, నువ్వు బలవంతుడు అవ్వాలంటే ఈ లోక సంబంధమైన పద్ధతులు విధానాలు కాదు, దేవుని కృప నీకు కావాలి అంటున్నాడు. నాలుగవది, దేవుని కృప నీకు బలమిస్తుంది. శరీర బలమే కాదు, ఆర్థిక బలమే కాదు, మానసిక బలమే కాదు, ఆత్మీయ బలాన్ని కూడా దేవుని కృప నీకు ఇస్తుంది. ఈరోజు నీ బలహీనతంతా పోగొడుతుంది. ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో ఆ విషయంలో నిన్ను బలవంతుడిగా చేసేది దేవుని కృప. అందుకనే పౌలు గారికి ఇష్టమైన మాట, వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇది చేసేది దేవుని కృప. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1:5 చివరి మాట, యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును. కృప ద్వారా మనకు కలిగేది సమాధానం. మనుషులు పెట్టే నిందలు, బాధలు వారు విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నీకు కలుగు చేసే నష్టాలు ఎంతో దుఃఖము, వేదన కలుగుతుంది, కలవరం వచ్చేస్తుంది. కుటుంబంలో ఎన్నో కలవరాలు, అనుకోని రీతిగా అన్ని సంవత్సరాలు ఆనందంగా ఉన్న కుటుంబాలు ఒక్క రోజులోనే ఎంతో విచ్ఛిన్నమైపోతా ఉంటున్నాయి. అప్పుడు దాకా సంతోషంగా ఉన్న కుటుంబము ఒక్క నిమిషంలోనే అసమాధానం వచ్చేస్తుంది. గొడవ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, గొడవ ఎవరి ద్వారా వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఈ అసమాధాన పరిస్థితులలో నీకు దేవుడు కృప ద్వారా సమాధానం ఇస్తాడు. ఇప్పుడు వచ్చే కలవరాన్ని చూడొద్దు, రాబోయే నెమ్మదిని చూడు. ఇప్పుడు వచ్చే కష్టాన్ని చూడొద్దు, రాబోయే ఆ గొప్ప ప్రతిఫలాన్ని చూడు. ఇప్పుడు ఉండే ఈ పరిస్థితులు చూడొద్దు, వీటి ద్వారా దేవుడు చేయబోయే మేలును, లాభాన్ని నువ్వు చూడు. ఇది ఐదవదిగా మనం చూస్తున్నాము, కృప వలన సమాధానం. ఆరవది 1 పేతురు 1:13, కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ. ఆరవది, కృప అనేది నిరీక్షణ కలుగు చేస్తుంది. ఇప్పుడు నీకేది లేదో, లేనప్పటికీ నువ్వెందుకు సంతోషిస్తున్నావంటే ఒకరోజు దేవుడు నీకు ఇస్తాడన్న నిరీక్షణ నీకుంది. ఇప్పుడు ఉన్నవారి కంటే ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వగలడు. ఆ నిరీక్షణ అనేది నీకు తీసుకొచ్చేది కృప. నిజమే ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కృపను పొందుకో. నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావో, ఎవరి కోసం నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణ దేవుడు సఫలం చేస్తాడు. ఏడవదిగా ఈ విడిచిపోని కృప ద్వారా కలిగే ఏడవ సంగతే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16, కృప పొందినట్లు ధైర్యముతో. ఏడవది, కృప ధైర్యాన్ని ఇస్తుంది. బలహీనపడిపోతున్నావా? భయపడిపోతున్నావా? పరిస్థితులను చూసి వణికిపోతున్నావా? మనుషుల్ని చూసి ఇబ్బంది పడుతున్నావా? వారి మాటలు చూసి అధైర్యపడుతున్నావా? దేవుని కృప అనే ఆ గొప్ప ఆయుధం నీ దగ్గరున్నంత కాలం ఏ శత్రువు నిన్నేం చేయలేడు. ఈ రోజున దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ పిరికితనము, నీ భయము, అధైర్యాన్ని ఈ రోజే తీసివేసుకో. ఇది ఏడవదిగా చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు అందుకనే ఈ ఏడంతల సంగతులు కృప ద్వారా ఇవ్వటానికే ఆయన చెప్తున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ముగింపులో అపోస్తలుడైన పౌలు చెప్పిన గొప్ప మాట 1 కొరింథీ 15:10, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీ జీవితం అంతా కృపే, నీ పరిస్థితి అంతా కృపే, నీ భవిష్యత్తంతా కృపే, నీకు ఇవ్వబోయే విజయమంతా కృపే. ఈ కృపే నీ కుటుంబాన్ని కడుతుంది. ఈ కుటుంబం నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఈ కృపే నీ వివాహాన్ని చేస్తుంది. ఈ కృపే నీకు గర్భఫలాన్ని ఇస్తుంది. ఈ కృపే నీకు రక్షణను, ఆరోగ్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. ఇంత గొప్ప కృప ఉన్నప్పుడు ఎందుకు దిగులు పడతావు? ఇంకొక మాటలో చెప్పాలంటే, నన్ను విడిచి వెళ్ళు అని చెప్పినా విడిచి వెళ్ళనిదే ఈ కృప.
దేవుడు నీకు ఇచ్చాడు. ఈ కృపామయుడు కృపాదేవుణ్ణి విశ్వసించి నమ్మి ఆ కృపలో ఉండటానికి ఇష్టపడు. ఒకవేళ ఇంకెవరైనా ఈ కృపను పొందకుండా ఉండుంటే ఇప్పుడే నీ పాపములు ఒప్పుకో. దేవుని కృప ద్వారా నువ్వు కూడా ఈ 7 అనుభవాలు పొందవచ్చు. ఇలాంటి కృపా కార్యాలు 7 దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ దినమే చేసి కృపచేత ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నా కృప నిన్ను విడిచిపోదు అనే మాట ద్వారా మాట్లాడుతూ వచ్చారు. మనుషులు, పరిస్థితులు, డబ్బులు, ఆరోగ్యము, అధికారము అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులలో విడిచిపోని కృపను మాకిచ్చినందుకు వందనములు చెల్లిస్తూ, ఈ కృప ద్వారా ఈ మాటలు వింటున్న మా ప్రియులకు ఈరోజు ఏది కావాలో అది అనుగ్రహించి దీవించమని, నడిపించమని, ఈ దినము వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, పరీక్షలు అన్ని సఫలం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృపగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ కృప ద్వారా సమస్తము మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము